సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ తీసుకురావడంలో కేసీఆర్ హరీష్ రావు కీలక పాత్ర పోషించారని బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాధాకృష్ణ శర్మ, శ్రీకాంత్ రెడ్డి, సోమిరెడ్డితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 2020లో కాళేశ్వరం నీటి లభ్యతతో రైతులకు అవగాహన కల్పించి 2022 ఏప్రిల్ 13న ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం హయాంలో 12,000 ఎకరాల సాగు జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 2,000 ఎకరాలకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణం కూడా గత ప్రభుత్వంలోనే పూర్తయిందని, కాంగ్రెస్ దీనిని తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదన్నారు. ఈ నెల 22వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్దిపేట నియోజకవర్గానికి నర్మెటకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వస్తున్నారనేటువంటి సమాచారం. సిద్దిపేట ప్రజల పక్షాన ముఖ్యమంత్రిగా వారు వస్తున్నందుకు నేను స్వాగతం తెలియజేస్తున్నాను. కానీ వచ్చే ముందు సిద్దిపేట ప్రజల మీద ఇన్ని రోజులు చూపెట్టినటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణితో కాకుండా ఈ నియోజకవర్గం మీద గతంలో చూపినటువంటి వివక్షను ప్రదర్శించడానికి కాకుండా గతంలో మంజూరై గత ప్రభుత్వ హయాంలో మంజూరై తాను రద్దు చేసినటువంటి పనుల మీద ఏం నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు ముందు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే దాదాపు 1,057 కోట్ల రూపాయల పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైతే కక్ష సాధింపు ధోరణితోని ఆ పనులన్నింటినీ కూడా రద్దు చేసినటువంటి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ప్రజల మీద ఏదో ప్రేమ ఒలకపోస్తున్నట్టు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవాలకు రావడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అనేది గత ప్రభుత్వ హయాంలోనే మంజూరీ కాబడినటువంటి ఫ్యాక్టరీ. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి చొరవతోనే సిద్దిపేటలో నర్మెటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి పునాది వేయడం జరిగింది. ఆనాడే 300 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులను ప్రారంభించినటువంటి ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిది, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి హరీష్ రావు గారిది. అసలు ఆయిల్ ఫామ్ అనేది ఒకటి ఉంది, దాన్ని సాగు చేయాలి అనేటువంటి ఆలోచన సిద్దిపేట ప్రజలలో రేకెత్తించినటువంటి ఘనత